హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి బెండకాయ ఫ్రై అండి. దీని ప్రాసెస్ ఏంటో ఒకసారి చూసేద్దాం. ముందుగా స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకొని అందులోకి కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి 6 వెల్లుల్లి రెబ్బలను వేసుకోండి. వెల్లుల్లిని ఈ విధంగా బాగా వేయించుకోవాలండి. ఇలా వేగిన తర్వాత ఇందులోకి కొంచెం మినపప్పును యాడ్ చేసుకోండి. మినపప్పు 1 టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుందండి. మినపప్పు వేగిన తర్వాత ఇందులోకి కొంచెం జీలకర్ర యాడ్ చేసుకోండి. అలాగే కొంచెం ఆవాలను కూడా వేసుకొని ఒకసారి బాగా వేయించుకోండి. వీటితో పాటు 5 నుండి 6 ఎండుమిర్చిని కూడా వేసి ఒకసారి వీటన్నిటిని బాగా వేయించుకోవాలండి. ఇలా ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోండి. మీకు ఇక్కడ కావాలంటే పసుపు కూడా యాడ్ చేసుకోండి, నేనైతే వేయట్లేదు. ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలను వేసుకోవాలండి. ఇప్పుడు వీటి మొత్తాన్ని ఒక్కసారి బాగా కలుపుకోండి. ఇన్ కేస్ ఆయిల్ సరిపోకపోతే కొంచెం యాడ్ చేసుకోండి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత కడాయికి మొత్తం ఇవి స్ప్రెడ్ చేయాలండి. ఇలా ఈ విధంగా స్ప్రెడ్ చేసి ఒక 5 మినిట్స్ పాటు అలా వదిలేసేయండి. దీనిపైన మూత పెట్టకూడదండి. మధ్య మధ్యలో చెక్ చేస్తూ దీనిని బాగా కలుపుకోవాలండి. ఇలా కలిపిన ప్రతిసారి బెండకాయ ముక్కలను కడాయికి ఈ విధంగా ఈక్వల్గా స్ప్రెడ్ చేయండి. అప్పుడు బాగా వేగుతాయండి. ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయిందండి. ఒక్కసారి మొత్తాన్ని బాగా కలుపుకోండి. ఈ రెసిపీ బ్యాచిలర్స్ అయితే చాలా ఈజీగా చేసుకోగలుగుతారండి. ఇది మొత్తం వేగడానికి నాకు 10 to 15 మినిట్స్ మాత్రమే పట్టిందండి. బెండకాయ ఫ్రై రెడీ అయిపోయిందండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.